వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతుంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. దర్యాప్తు కోసం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం అయితే సాగుతోంది. అటు ఏపీలోనూ ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షురాలు నాటి వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వీటిపైన విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇవాల్టి డిబేట్ లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక ట్విస్ట్ ఉంది కాబట్టి దీని గురించి ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసీసీ కోఆర్డినేటర్ కాంగ్రెస్ నుంచి నూమన్ గారు అండ్ అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ముందుగా నూమన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అది రోజుకొక ట్విస్ట్ ఉంది అని అంటే ఇప్పుడు ఇంకా ఇది కాకుండా అటు ఏపీకి కూడా పాకింది. ఏకంగా అటు ఏదైతే షర్మిల కమెంట్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో కేసీఆర్ జగన్ సీక్రెట్ వ్యవహారం ఈ రకంగా షర్మిలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాప్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. సో ఏంటి కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా చూస్తుంది? గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపిందో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నియంత పాలనగా వాళ్ళు చేస్తూ వచ్చారు. దానికి ఉదాహరణగా వాళ్ళు చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులపై వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేస్తూ వెళ్లారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాళ్ళు కావాల్సినటువంటి టార్గెట్స్ ని కానివ్వండి, దాంతోపాటు బిజినెస్ మెన్ ని కానివ్వండి, సినిమా వాళ్ళని కానివ్వండి, ఒక ఎక్స్టార్షన్ ర్యాకెట్ లాగా వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బుల్ని బెదిరింపుల్ని గురి చేస్తూ వాళ్ళు ఈ సంస్థల్ని ఇంటెలిజెన్స్ ని కానివ్వండి, టాస్క్ ఫోర్స్ ని కానివ్వండి వాళ్ళు వాడుకున్నారు. దానిలో భాగంగా అప్పటి పార్టీ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు ఈ రోజు కమెంట్ చేస్తున్నారు. ఏమనగా నాకు ఆల్రెడీ వాయిస్ రికార్డింగ్ సజ్జల గారు, వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి నాకు వినిపించారు అన్నట్టుగా మీడియాలో వస్తుందన్నమాట. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది బిజినెస్ మెన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు, రెండు ఒకటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఆవిడ మీద కూడా జరిగినటువంటి కేసెస్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి చెప్తున్నారు. ఏదేమైనా సరే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ప్రైమా ఫేసి మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మేము సిట్ అనేది మేము ఏర్పాటు చేశాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాంట్లో ముఖ్య ఎలిగేషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రభాకర్ రావు గారు దేశం దాటి బయటికి వెళ్ళిపోయారు. వారు దాదాపు 16-17 నెలలు బయట ఉండడం తర్వాత మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించాము. చట్టం ప్రకారం ఏ రకంగా మనం వెళ్లాలో ప్రొసీజర్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాము. ఆయన గారు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది దాంట్లో పురోగతి సాగుతుంది. థరో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎవిడెన్సెస్ అనేది బయటికి రావాలా. ఎవిడెన్సెస్ జరిగినప్పుడు ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే దానికి విక్టిమ్స్ గా ఉన్నారో, బాధితులుగా ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఒకటి మీరు అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి నిజంగానే అంటే న్యాయం కోసం ఇది విచారణ జరుగుతుందా లేదంటే రాజకీయం చేస్తున్నారా? 100% ప్రభుత్వాలు అనేవి అంతకుముందు కూడా జరిపాం. మేము చాలా సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఏ రోజు కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఓన్లీ ఇట్ ఈస్ నేషనల్ థ్రెట్ ఉన్నప్పుడు, దేశ భద్రతకి ఏమైనా సమస్య ముప్పులున్నప్పుడు వాళ్ళు కోర్టు డైరెక్షన్ తీసుకోవడం కానీ, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళు అడ్వైస్ తీసుకున్న తర్వాత దెన్ దే హావ్ టు గో అండ్ డూ ద ఫోన్ ట్యాపింగ్. అసాంఘిక శక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద చేయాల్సింది పోయి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మనకి ఇది ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, ప్రజల స్వేచ్ఛగా జీవించాలి కాబట్టి, రాజ్యాంగం మనకు కనిపిస్తున్నటువంటి హక్కుల్ని స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో జీవించాలి కాబట్టి, సర్వైలెన్స్ రాష్ట్రం కాకుండా ప్రజల స్వేచ్ఛతో ఫ్రీడంతో ఉండాల్సిన రాష్ట్రం కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాంట్లో ఒకవేళ నిజాలు బయట పెట్టినప్పుడు వీళ్ళు కాన్స్పిరసీ ఎవరైతే చేసినారో, ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి మిస్టర్ కేసీఆర్ గారు చేయనివ్వండి, అప్పటి మంత్రి కేటీఆర్ గారు చేయనివ్వండి, వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళకి తప్పని చట్టం ఏ రకంగా పోతుందో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఎవరైతే ఇది చేస్తున్నారో, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో, దే ఆర్ డెఫినెట్లీ లయబుల్ టు బి ఇంప్రిజన్డ్. సో అది ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్స్ దెన్ వి విల్ గెట్ ఎ ఫార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. ఓకే అండి. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు
ఏదైతే అధికారులకు సంబంధించి కూడా పూర్తిగా సిట్ విచారణ జరుగుతుంది. అండ్ ఈ ఫోన్ 600 పైచీలుగా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే పెద్ద ఆరోపణ మీ పైన పడింది కాబట్టి ఏం చెప్తారు? ఇది నిజంగానే ఎందుకు ఈ రకంగా ఒకవేళ జరిగితే ఈ రకంగా ఎందుకు నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్, లేదంటే ఏమైనా కాంగ్రెస్ పన్నాగమైన బీఆర్ఎస్ భావిస్తుందా? ముందుగా సునీత గారు, మీకు జీ న్యూస్ వీక్షకులకి, మిత్రులు నుమన్ గారికి, జూమ్లో ఉన్నటువంటి గౌరీ శంకర్ గారికి, జీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సరే ఇప్పుడు జరిగిందా జరగలేదా ఏంది ఎవరు ఏంది కారణం అనేది ఒక పక్కకు పెడితే ఈ దేశంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పని అది. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది. ఆ చట్టం ప్రకారంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిగతాది యాంటీ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోర్సెస్ మీద ఫోకస్ చేయటం అనేది కొంత ఉన్నటువంటి విషయం. ఇవాళ ఒక తెలంగాణలో గడిచిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. చేయొద్దని ఎవరు అనట్లేదు, విచారణ చేయండి. దాంట్లో నిజాలు కూడా తెలియనియండి, తప్పేం లేదు, తెలియనియండి. కానీ జరుగుతున్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు కొత్తగా ఒక తెలంగాణలోనే జరిగినట్టు, అది మొన్న గడిచిన 9.5 సంవత్సరాల కాలంలోనే జరిగినట్టుగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం అనేది ఎంత బాధ్యతారహిత్యం అంటే అంత బాధ్యతారహిత్యం. ఇదే పార్లమెంటులో, ఇండియన్ పార్లమెంటులో ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఒక వారం రోజుల పాటు చర్చ జరిగింది, గందరగోళం జరిగింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇవాళ కాదు, 30 సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటిది ఉన్నది. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే కొంత ఒక్కొక్క సందర్భంలో కొంచెం శృతి మించినట్టుగాను ఇంకెక్కువ ఎక్కువ జరిగినటువంటి సందర్భంలో అది చూస్తుంది. కానీ ఇవాళ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో పోలీసులు చేసేది ఎవరు చేస్తారు? ఇంటెలిజెన్స్ కానీ మిగతా దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా ఆ సెక్యూరిటీ దాని అన్నటువంటి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో చేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ పోలీస్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చుట్టూ కాస్త పొలిటికల్ గానో ఇంకో రకంగానో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవన్నీ చేస్తుంటే మనం ఎంత కాదన్నా అది నిజం, వాస్తవం. ఇవాళకి కూడా అవుతున్నాయి. ఇవాళకి కూడా కొన్ని వందల ఫోన్లు, వేల ఫోన్లు ఇవాళకి కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరు చేస్తున్నారనే ఇప్పుడు నేను ఎందుకంటే చేస్తున్నారు. ఎవరు చేస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము మన ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, కేంద్ర ప్రభుత్వము వ్యవహారాల మీద కొంత జరిగేటటువంటి వాళ్ళ మీద, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళ మీద జరుగుతుంటాయి. అట్లానే పోలీసులు ఇక్కడ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నేను జరగలేదు అని చెప్పేసి నేను అంటే జరుగుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అది. ప్రభుత్వం ఎంత కంటిన్యూ, ఎందుకంటే ఇంటెలిజెన్సీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వాలకు ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు, ఏంది వాళ్ళ యాక్టివిటీ ఏంది అనేది ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పని అదండి చేస్తుంటది. చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుంటది. ప్రభుత్వం క్రిమినల్ రికార్డ్స్ క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి. యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ అంటే ప్రభుత్వాలని ఇప్పుడు ఇలా ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇస్తాను నేను, ఎందుకంటే నేను చెప్పే ఉద్దేశం కదా. ఎక్కడ అంటే తెలంగాణ వచ్చిన వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పెద్ద ఎత్తున కుట్ర చేసిండు. లోపాయికారిగా వ్యవహారాలన్నీ నడిపిందని రెడ్డి హ్యాండెడ్ గా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇస్తూ అక్కడ దొరికిపోయాడు. ఇవన్నీ ఇట్లా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నామండి. ఇవాళ నక్సల్స్ యాక్టివిటీస్ ని ఎట్లా అండి చర్చలకు పిలిచింది కాంగ్రెస్ పార్టీ 2004లో. చర్చలు చేసి వాళ్ళందరికి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి మొత్తం ఏరు వేసేసి పని చేసింది. ఇవన్నీ ఉన్నాయండి. ఇంక వీటి గురించి రోజులో మాట్లాడుకుంటాం. అయితే అక్కడ సమస్యలు ఏంటంటే ఎవరైతే ఈ పనులు మాలాంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయ్యి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి అవుతున్నాయి మాలాంటి, మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్తున్నాం కదా. ఎవరు షర్మిల అని ప్రస్తావించారు. ఎందుకు షర్మిల ఇవాళ ఒక ఆంధ్ర నాయకురాలుగానో లేకనో కాదు. తెలంగాణలో ఆమె ఆంధ్ర అయ్యుండి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు
ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో పనిగట్టుకొని ఊరూరా తిరుగుతూ పనిచేస్తున్నప్పుడు ఆమె యాక్టివిటీ మీద నిఘా ఉంటుంది, సహజంగా ఉంటుంది. నేనేమో ఉండదంటే సహజంగా నిఘా ఉంటుంది, సహజంగా ఉంటుంది. షర్మిల ఏమైంది కానీ అంటే కేసీఆర్ కి జగన్ కి సీక్రెట్ ఒప్పందాలు రాజకీయంగా మాట్లాడడానికి ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? తెలంగాణకు ఆమెకి ఏం సంబంధం? తెలంగాణకు ఆమె ఏం సంబంధం? తీరా ఎన్నికల టైం వచ్చేసరికి ఎందుకు పార్టీ మూసుకొని పోయి ఆంధ్రకు పోయింది? ఎందుకు కాంగ్రెస్ లో చేరింది? ఇవన్నీ ఉన్నాయి కదండి సునీత గారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ అబద్ధం కాదు కదా. ఎందుకు పార్టీ పెట్టింది ఇక్కడ? తెలంగాణకు వ్యతిరేకంగా. అంతకుముందు నిజంగా కూడా ఫ్రెష్ గా పార్టీ పెట్టలే. తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా గొంతు చుచ్చుకొని మాట్లాడింది. తెలంగాణకు రావాలంటే, మేము రావాలంటే, ఆంధ్ర వాళ్ళు రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడింది సునీత, మన షర్మిల గారు మాట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ బిడ్డను అని చెప్పేసి వచ్చి మెల్లగా. సరే, ఒక నిమిషం క్లారిటీ తీసుకుందాం. ఎస్ నుమన్ గారు 1 minute లో చెప్పండి, ఎందుకంటే గౌరీశంకర్ గారు జాయిన్ అయ్యారు. సో రవి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లో చేస్తుందని చెప్పేసి, ఎస్ డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు, నిఘా అనేవాళ్ళు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా, లా అండ్ ఆర్డర్స్ ని, గవర్నెన్స్ ని స్మూత్ గా ఫంక్షన్ చేయడం కోసం వాళ్ళు నిఘా పెడతారు. నిఘా పెట్టిన అంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏ రకంగా ఆటంకాలకు సృష్టిస్తున్నారో దాని మీద నిఘా పెట్టాలి. కానీ ఒకళ్ళు ప్రైవేట్ గా మాట్లాడుతున్న దాని మీద నిఘా పెడతాము, మేము ఎక్స్ట్రాక్షన్ ర్యాకెట్ కింద బిజినెస్ మ్యాన్ బెదిరింపులకు గురి చేస్తాము, సినిమా వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తాము, రాజకీయ ప్రత్యర్థులను గురి చేస్తాము, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఏమేమి ప్రణాళికలు చేస్తున్నారు, ముందే హౌస్ అరెస్ట్లు చేస్తారండి. మేము ఒక కార్యక్రమం తీసుకొని మేము ఏఐసిసి ద్వారా మేము పిలుపునిస్తే వీళ్ళు ముందే హౌస్ అరెస్ట్లు చేస్తారు. ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పోతుంది. వాళ్ళు ప్రజాస్వామ్యంలో కూని చేసిండ్రు. అంటే నేను అనేది ఏంటంటే, ఎస్ మీరు చేయాల్సింది చట్టబద్ధంగా చేయండి, చట్టానికి వ్యతిరేకంగా చేయాల్సిన పని కాదు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నాయా? ఇందాక రవికుమార్ ఫోన్ ట్యాపింగ్ అనేది జరగవండి. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ హ్యాస్ టు బి డన్. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే యూ హ్యావ్ టు గెట్ డైరెక్షన్ ఫ్రమ్ ద కోర్ట్ ఆర్ యూ హ్యావ్ టు గెట్ అన్ అడ్వైజరీ ఫ్రమ్ ద హోమ్ సెక్రటరీ. నిరంతర ప్రక్రియ ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కనుక్కోవడానికి, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, ఒకవేళ అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే నక్సలిస్ట్ కానివ్వండి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి, వీళ్ళు చేయాల్సిన సంస్థలు రా కానివ్వండి వీళ్ళు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ గౌరీశంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ గౌరీశంకర్ గారు, చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణతో ఆగకుండా అది ఏపీ వరకు వెళ్ళింది. ఏంటి ఇది, ఇంకా ఎంత దూరం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ రకంగా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్తగా ఏం కాదమ్మా, ఇంతకుముందు వక్తలు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు. బట్ దిస్ ఇస్ నథింగ్ న్యూ. ఎందుకంటే గవర్నమెంట్ లో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. దాంట్లో యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వింగ్స్ ఉన్నాయి, దాంట్లో మనకు స్పెషల్ బ్రాంచ్ ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు. అయితే యాంటీ గవర్నమెంట్ ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా కూడా, పొలిటికల్ పార్టీస్ మీద యాక్టివిటీస్ ఉన్నా కూడా నిఘా పెడతారు. అన్ని గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ సెపరేట్ వింగ్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈవెన్ టుడే ఆ వింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఉంది అనుకోండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఒక 2 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దానికి అసైన్ చేస్తారు. అక్కడ ఆ పొలిటికల్ పార్టీలో ఏం యాక్టివిటీ జరుగుతుందో డెఫినెట్లీ వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తారు వాళ్ళ ఆఫీసర్స్ కి. సో దిస్ ఇస్ నథింగ్ న్యూ. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ అవుతుంది అని అంటే, కొంతమంది మనకు ప్రీవియస్ గవర్నమెంట్ లో కొంతమంది ఫిలిం స్టార్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ వాళ్ళని కూడా ట్యాప్ చేశారు, వాళ్ళని బెదిరించారని ఒక అలిగేషన్స్ వచ్చాయి. గోయింగ్ ఆన్. ఇంకోటి రైవల్ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ నిఘా పెడతారు. అండ్ ఎనీ గవర్నమెంట్ కి వ్యతిరేకలు ఉన్నారు, ఎవరైనా అపోజిషన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ మీద నిఘా పెట్టేది ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. వెదర్ ఇట్స్ లీగల్, అసలు దేర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అసైన్ టు ఎవరీ పొలిటికల్ పార్టీ. ఇవాళ కూడా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటాడు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాక వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వెనకాల కూర్చోడం. లేకుంటే కొంతమంది గుర్తుపట్టారని బయట నిలబడతారు. మన రిపోర్టర్స్ ఎవరైనా కవర్ చేసి వచ్చా వాళ్ళు వచ్చి అడుగుతారు. ఐ న్యూ లాట్స్ ఆఫ్ ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎప్పుడు పోతుందనంటే, మీరు వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ లో కానీ ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ చేస్తూ ఉంటుంటే, వాళ్ళకి అన్లెస్ అంటిల్ దే ఆర్ రియల్లీ థ్రెట్ టు ద స్టేట్, మన దేశానికి కానీ రాష్ట్రంగా థ్రెట్ ఉంది, వాళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీ చేస్తున్నారు అన్నమాట వేరే. కానీ
ఈవెన్ జనరల్ పర్సనల్ యాక్టివిటీ కూడా నిఘా పెట్టడం మాత్రం తప్పు. అది ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది. ఇట్ నో రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ అయినాక అసలు ఎంతవరకు పోయారు, అసలు దేని గురించి కనెక్ట్ చేశారు. కానీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇవాళ కూడా జరుగుతుంది. ఇవాళ కూడా డైలీ రిపోర్ట్స్ ఇస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు గౌరీశంకర్ గారు మీరు అన్నట్లు ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎప్పటి నుంచో కాకుండా ఇప్పుడు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా హైలైట్ అయిపోయింది. ఎందుకు ఇది నిజంగానే మన వ్యూహమా లేదంటే తంతే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేశారు, ఫిలిం స్టార్స్ ని ట్యాప్ చేశారు, వాళ్ళ ఫోన్ యూజ్ చేశారు, మిస్యూజ్ చేశారు అని ఒక అలిగేషన్. అదే పొద్దున ఇన్వెస్టిగేషన్ లో మన కోర్టులో పెడితే తెలుస్తుంది ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు వాళ్ళకి. బట్ జనరల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. మరి ఇవాళ కూడా మరి ప్రతి పొలిటికల్ పార్టీలో గ్యాదరింగ్ అయితే ఉంటుంది. మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇవాళ వెళ్తే ఎవరో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాత్రం వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ అక్కడ ఎవరో బయట నిలబడతారు, వాళ్ళు తప్పకుంటారు. వాళ్ళు ఇవాళ కూడా జరుగుతూ ఉంది. బట్ వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అండి జనరల్ ఏంటంటే దే హ్యావ్ టు రిపోర్ట్ వాట్ ఈస్ యాక్టివ్ ఇన్ ద పర్టికులర్ పొలిటికల్ పార్టీ. వాడికి లేదంటే మన వ్యతిరేకత యాంటీ నాక్సల్ ఆపరేషన్స్ మనకు వాడుకునే వాళ్ళు, లేకుంటే నాక్సల్ సింపథైజర్స్ ఉన్నారు, వాళ్ళ మీద నిఘా పెడతారు. గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ కి అగేన్స్ట్ పెడతారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా మీద కూడా కన్నేసి పెట్టారు. ఇప్పుడు నౌ యూ హ్యావ్ సెపరేట్ వింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సోషల్ మీడియా ట్రాప్ చేయాలని. ఎందుకంటే దాంట్లో కూడా భయంకరమైన వీడియోస్ వస్తున్నాయి, ఆడియోస్ వస్తున్నాయి. కాబట్టి అయితే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఈ కంటిన్యూస్ ఇది కంటిన్యూ అయితేనమ్మా ఈ గవర్నమెంట్ అని కాదు, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా ఇది కంటిన్యూటీ ఉంటూనే ఉంటుంది. అంటే గవర్నమెంట్ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ యాక్టివిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనకి ఏమవుతుంది ప్రతిరోజు, ఏ పొలిటికల్ పార్టీలో ఏం యాక్టివిటీ జరుగుతుంది, ఎవరు గవర్నమెంట్ అగేన్స్ట్ గా పనిచేస్తా ఉన్నారు, ఏ శక్తులు గవర్నమెంట్ అగేన్స్ట్ గా పనిచేస్తున్నారు, లేకుంటే ఇండివిజువల్ గా ఎవరైనా థ్రెట్ చేస్తున్నారా, అవన్నీ డిఫరెంట్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా దాని గురించి నిఘా పెడతారు. దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కొంచెం ఎక్స్ట్రీమ్ గా పోయింది అని కూడా అలిగేషన్స్ వస్తున్నాయి వీళ్ళు. ఎందుకంటే ఇండివిజువల్ గా కూడా ఫిలిం స్టార్స్ ని, బిజినెస్ మెన్ ని వాళ్ళని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాను ఒక అలిగేషన్ ఉంది. కోర్టు ఇంటి పరిధిలో ఉంది. రేపు పొద్దున కోర్టు ఏం తీర్పిస్తారో చూడాలి. ఓకే అండి. ఇక బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ ఆడిబులా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ఏపీ వరకు వెళ్ళింది అండ్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు, జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. కాబట్టి సో ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది ఇప్పుడు? ముందుగా మీకు జై తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పైన అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూస్ గా చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది గైడ్ లైన్స్ ఉంటాయి, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది చూస్తుంటే పరిధులు దాటి, లిమిట్స్ దాటి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనపడతా ఉంది. దాంట్లో దగ్గర మరి 1000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారు, 650 మంది అంటున్నారు, లేదా 2000, 3000 మంది అంటున్నారు కొంతమంది. సో ఎంతమందిని ట్యాప్ చేశారు, ఎంతమంది జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారనేది ఇప్పుడు కనపడతా ఉంది. 1 కాదు 2 కాదు, రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, అట్లాగే వాళ్ళ 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 పలుకుబడి కోసం, తర్వాత మిగతా వాళ్ళని అది బాధ పెట్టడానికి చేసినట్టు కనపడతా. ఇదంతా ఏంటంటే రాజకీయంగా వాడుకోవాలని, ఒకటి ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాలని, మిగతా పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, తర్వాత ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి, చేసి వాళ్ళ మాటలు వినటం, తర్వాత హీరోయిన్లను వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు వినటం, ఎంత కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసం మొత్తం టోటల్ గా దాన్ని ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని మొత్తం టోటల్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సర్వనాశనం చేసిన ఎవరున్నారో ఆ పెద్దలు ఎవరున్నారో బయటకు రావాలి. మొత్తం టోటల్ గా చూస్తే ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ప్రభాకర్ రావు, సునీల్ రావు, తర్వాత మిగతా అంతా కూడా రావులే చాలా వరకు, వాళ్ళందరూ కూడా ఒక కూటమి లాగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనపడతా ఉంది. అది ఏ రోజు ఈ ఎంక్వైరీలో, ఈ సిట్ ఎంక్వైరీలో
ఏ విషయాలు బయటకు వస్తాయి అంటే ఒకటి మీరు అంటున్నట్లు తెలుసుకోవాలి. ఏదైతే ఏంటంటే రాజకీయంగా ఎదగడానికి ట్యాపింగ్ చేశారు అని అనుకుంటే మరి ఈసారి ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి కదా, ఒక స్ట్రాటజీ చేసినంత కూడా 23 అసెంబ్లీ ఎన్నికల కదా, అంతా కూడా 23 అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఈటల రాజేందర్ గారిది కానీ, లేకపోతే రఘునందన్ రావు గారిది కానీ, లేకపోతే మిగతా ధర్మపురి అరవింద్ గారిది కానీ, లేకపోతే బై ఎలక్షన్ అప్పుడు మునుగోడు కానీ, హుజూరాబాద్ కానీ, దుబాక్ ఎలక్షన్ అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినా కూడా చేసేది వాళ్ళే కాబట్టి మన కంప్లైంట్ ఇచ్చినా కూడా లాభం లేకుండే. సో ఎవరు పట్టించుకున్న నాది కూడా లేకుండా ఆ టైంలో. సో అందుకని నేను ఏమంటున్నంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. ఇదంతా కూడా నీతి నిజాయితీ లేకుండా మొత్తం టోటల్ గా అది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్కదారి పట్టించడానికి చేసిన వికృత క్రీడలాగా కనబడతా ఉంది. డెఫినెట్ గా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళంతా బయట ఎగ్జాక్ట్లీ దీని వెనక ఎవరున్నారో బయటకు రావాలి వెంకటరెడ్డి గారు. కానీ ఇంకొకటి ఏంటంటే కూడా ఇక్కడ ఓకే ఇంత ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల స్వేచ్ఛకు సంబంధించి అది ఒక హానికరం అయినప్పటికీ మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఇంటెలిజెన్స్ కూర్చొని చూస్తుందని ప్రజలు అడుగుతున్నారు. డెఫినెట్ గా వ్యక్తిగత స్వేచ్ఛలోకి ఎవరైతే చూశారో వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే కాదు ఎలాగా మేమేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే ఒక డిమాండ్, ఈ పరిస్థితిలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వెనకాల ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరు చేపించారో అవన్నీ బయటికి రావాలంటే డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిబిఐకి కాల్ఫైర్ చేయాలి, సిబిఐకి కన్సెంట్ ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాలి. డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపించావు. కాళేశ్వరం గురించి చూసినాం, కాళేశ్వరం గురించి నేనే కట్టినాం, నేనే చేసినాం, కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న కేసీఆర్ గారు మన కమిషన్ ముందు ఏం చెప్పొచ్చారు, మేము ఏం లేదు, మా పాత్ర ఏం లేదు, క్యాబినెట్ ఆర్థం ఉంది, తర్వాత చేసినంత కూడా ఇంజనీర్లు అధికారులు అని చెప్పి బయటకు వచ్చారు. సో ఇదే విధంగా రేపొద్దున ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అధికారులు చేసి తప్పితే మా మాట ఏం లేదు, మేము చెప్పలేదని చెప్పి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు రావాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ప్రతి ఒక్కటి కూడా మరి ఆ మూలాలు ఏమున్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నామమాత్రంగానే తూతు మంత్రంగానే ఇదే జరుగుతా ఉందని చెప్పి గమనిస్తా ఉన్నారు కూడా. సో ఏం చెప్తారు అక్కడ వెంకటరెడ్డి గారు కూడా క్లియర్ గా నిజంగానే ఒకవేళ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ లో జరిగినా ఏం జరిగినా సిబిఐకి మీరు ఒకవేళ పిటిషన్ వేసినా కూడా వాళ్ళు వచ్చేసి ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు చూసుకుంటారు మిగిలిన ప్రాసెస్ అని కూడా అంటున్నారు. ఎందుకు మరి ఈ విషయంలో మీరెందుకు సిబిఐ వరకు వెళ్ళట్లేరు? అండ్ ఇందాక రవి గారు కూడా ఒక కామెంట్ చేస్తారు, షర్మిల ఒకవేళ ఇప్పుడు ఆరోపణలు చేసిందంటే ఆమె ఎవరి డైరెక్షన్ లో చేసింది అన్న కామెంట్లు కూడా వచ్చాయి. కాబట్టి ఈ రెండింటికి క్లారిటీ ఒకటండి. నెంబర్ 1 సిబిఐ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఏర్పాటైంది. సిటే బై ది స్టేట్ గవర్నమెంట్. ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్, ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. రిపోర్ట్ రావాలా, ఎవిడెన్సెస్ సేకరిస్తారు. సేకరించిన తర్వాత దెన్ వాట్ హాస్ హ్యాపెండ్ అని చెప్పేసి వాళ్ళు ప్రైమా ఫేసి లాజికల్ కన్క్లూజన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఏమైనా అపీల్ కి వెళ్లాల్సి వస్తే దెన్ విల్ గో టు సిబిఐ. వీ హ్యావ్ ఆల్ ది టెక్నికల్ ఎవిడెన్సెస్. మళ్ళీ సిబిఐ అవసరం ఏముంటుంది? టెక్నికల్ ఎవిడెన్స్ లేనప్పుడు, లాజికల్ ఎవిడెన్స్ లేనప్పుడు, వాళ్ళు ఏమైనా దాచిపెడుతున్నప్పుడు, మనకి ఎక్స్పర్ట్స్ కావాలనుకున్నప్పుడు ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద హైయర్ లెవెల్ విచ్ ఇస్ సిబిఐ. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచ్ ఇస్ ఫౌండ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ కరెంట్లీ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్. జరిగిన తర్వాత దెన్ వీ విల్ నో కి దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, కాన్స్పిరేటర్స్ ఎవరు అన్ని మన బయటకు వస్తాయి. ఓకే, అంటే మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది మీరు రాగానే అంశం వచ్చింది, కేసులు అయినాయి, విచారణలు స్టార్ట్ అయ్యాయి. స్టిల్ ఇప్పటి వరకు 1.5 ఏడాది అయినా కూడా దాన్ని లాగుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఒక కంక్లూజన్ లేదు, క్లారిటీ లేదు. మరి సిబిఐ అంటే కూడా మీరు వద్దని అంటున్నారు. సో ప్రజలకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఐ బెగ్ టు డిఫర్ ఈ విషయంలో. ఎందుకంటే యూ హ్యావ్ టు సీ ఆన్ యువర్ స్క్రీన్ యువర్ సీ మిస్టర్ ప్రభాకర్ రావు గారు హీ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఆయన ఎలక్షన్ అయిపోయిన మరి వెంటనే ఆయన దేశం దాటి వెళ్ళిపోయాడు. అండ్ నేను ఒక ఎన్ఆర్ఐగా చెప్తున్నాను, మీరు అమెరికాలో ఉండాలనుకుంటే ఒక B1 B2 వీసా తీసుకున్నప్పుడు 6 నెలల కంటే ఎక్కువ ఉండలేరు మీరు. హౌ హీ స్టేడ్ ఫర్ 14 months?
ఆయన ఎలా ఉండగలిగాడు అని అంటే ఆయన అక్కడ అమెరికా నుంచి పక్కన మెక్సికోకో పక్కన కెనడాకో వాళ్ళు వెళ్తారు, లేకపోతే దుబాయ్కో వెళ్ళిపోయి మళ్ళీ దే గో బ్యాక్ టు అమెరికా. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ 6 months గడువు అయిపోయిన తర్వాత హీ హాస్ టు కమ్ బ్యాక్ టు వేర్ హీ హాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ కంట్రీ. వై హీ డి నాట్ కమ్? రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేంత వరకు వై డిడ్ హీ డ్రాగ్? అంటే ఏదో జరిగింది కాబట్టి కదా. ఆయన ఒకవేళ నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ ముందు కూర్చోవాల్సింది. 14 months ఇస్ ఎ బిగ్ పీరియడ్, రైట్? ఆయన పోయి అక్కడ హీ హాజ్ అప్లైడ్ ఫర్ గ్రీన్ కార్డ్, హీ హాజ్ అప్లైడ్ ఫర్ సిటిజన్. ఎందుకు అంటే అక్కడ స్థిరపడిపోవాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని రాళ్ళు నేను అక్కడ పోయి ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తే ఆ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి, దాని ద్వారా నేను మళ్ళీ జైలు పోవాల్సి వస్తుంది అని చెప్పేసి తప్పించుకునే ధోరణి వాళ్ళు చేశారు. అయినా సరే మేము కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కి మేము అపీల్ చేసుకున్నాము, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పేసి ఇష్యూ అయింది. ఆయనకు అర్థమైపోయింది నేను తప్పించుకోలేదని చెప్పేసి దెన్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ అని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చి కూడా 2 weeks కంటే ఎక్కువ అవ్వడం లేదు. అందుకని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. అన్ని ఎవిడెన్సెస్ తీసుకుంటాము. ఓకే రవి గారు, సో ఏం చెప్తారు ఇక్కడ? క్లియర్ గా ఆయననేమో అన్ని ఆధారాలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అన్ని బయటపడతాయని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ప్రభాకర్ మీకోసమే బీఆర్ఎస్ కోసమే పనిచేస్తాడు కాబట్టి 14 నెలలు అక్కడ బయట ఉన్నాడు. 6 నెలలు రావాల్సిన వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు రావద్దు అని అనుకుంటున్నారు, అందుకే అక్కడ ఉన్నాడు. రెడ్ నోటీస్ ఇస్తే గానీ రాలేదు, రెడ్ కార్నర్ నోటీసులు అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా పార్టీ కోసం పనిచేయరు. అప్పటి ప్రభుత్వం ఎవరుంటే ఆ ప్రభుత్వం కోసం పనిచేస్తారు. ఇప్పుడున్న ఇంటెలిజెన్సీ ఇప్పుడున్న ప్రభుత్వం కోసం పనిచేస్తారు. రేపు ఏదైనా పరిస్థితుల్లో వచ్చి రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిండు అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఈజ్ ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అండర్. ఆయనకు సంబంధించిన విషయం వాళ్ళ జరిగింది ఫోన్ ట్యాపింగ్. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఇందాక కూడా, జరగలేదు మొత్తం ఏం జరగలేదు అంటలేను, జరుగుతున్నది ఇక్కడే కాదు, అక్రాస్ ది కంట్రీ ఇప్పటికీ ఈ క్షణం వరకు ప్రతి రాష్ట్రంలో, కేంద్రము రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నది. దీనికి సంబంధించి 20 సంవత్సరాల క్రితం పార్లమెంట్ లో చాలా పెద్ద ఎత్తున వారం రోజుల పాటు గొడవ జరిగింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి, దాన్ని ఉల్లంఘన జరుగుతున్నది అని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి ప్రభుత్వంకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ వాళ్ళ సంబంధ నిఘా ఉంటది. అన్ని పార్టీల మీద నిఘా ఉంటది. దాన్ని ఇంటెలిజెన్స్ వింగ్ కానీ, స్పెషల్ బ్రాంచ్ కానీ, ఇంకా కౌంటర్ ఇంటెలిజెన్సీ ఉంటది, రకరకాల కొన్ని ఉంటాయి, చేస్తుంది, జరుగుతుంది. అయితాయి ఇంటెలిజెన్సీ వాళ్ళు చేసేటటువంటి పని అది. ఇంకా మిగతా వేరియస్ వింగ్స్ చేసేటటువంటి పని. దీంట్లో షర్మిల, ఇందాక కూడా చెప్పాను, షర్మిల అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఊరూర తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్ర పన్నింది. కాబట్టి కొందరు కుట్రదారుల సూచన మేరకు పార్టీ పెట్టింది కాబట్టి అవి జరిగిందే తప్ప వేరే ఇంకా ఆమెదో కానీ కాదు. రెండు మిగతా వాళ్ళందరిది కూడా మిగతా జరిగింది. ఒకటి, నేను విచారణ జరుగుతుంది కదా, జరగనియండి, ఎవరు ఆపిండ్రు? సిట్టు విచారణ వేయొద్దని చెప్పలేదే, విచారణ జరగొద్దని చెప్పలేదే, విచారణ జరుగుతుంది, చెయ్యండి అని చెప్పినాము, చేస్తానని జరుగుతుంది. వాస్తవాలేంది ఎవరైంది అనేది ఎందుకు ఏందనేది బయటకు వస్తుంది, రానివ్వండి. కానీ ఇక్కడ విచారణ నివేదిక రాలేదు, బయటికి ఏ విషయం రాలే. ఎప్పటికప్పుడు ఈ బయట ఇటువంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. విచారణ జరుగుతుంది కదా, ఆ విచారణ సిట్టు విచారణ జరుగుతుంది. సిట్టు మధ్యంతర నివేదిక గాని, సిట్టు తుది నివేదిక గాని ఇవ్వలేదు. ఇది జరిగింది అని సిట్టు ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి సిట్టు అధికారులు బయటకు వచ్చి అధికారికంగా ఓ ప్రెస్ మీట్ పెట్టో ఇదో అని చెప్పేసి చెప్పలేదు. మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా? ఇవన్నీ ఊరికే రాజకీయ టీఆర్ఎస్ పార్టీ మీదనే మా మీదనే దుమ్మెత్తిపోసేటట్టుగా ఎందుకు ప్రచారం జరుగుతున్నది? దాని వెనుకున్నటువంటి రాజకీయ దురుద్దేశం ఏంది? కేవలం రాజకీయ దురుద్దేశం ఉండదు, చేయండి, మేము వద్దంటాలేం. వాళ్ళ విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ వేసిండ్రు, వద్దని చెప్పలేదే, ఆహ్వానించడమే. కాళేశ్వరం మీద కమిషన్ వేసిండ్రు, వద్దని చెప్పలేదే, ఆహ్వానించడమే. అట్లాగే సీట్ వేసిండ్రు, చేయండి అని చెప్పినాం. ప్రతిదీ ఇంకెన్ని విచారణ కమిషన్లు వేసినా, దేని మీద వేసినా కూడా విచారణ చేయండి, వాస్తవాలు అయితే తెలియనియండి అని చెప్పేసి. ఎట్లనే అన్నారు కదా మీరు, ఇప్పటికీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, అవుతాయి, చేస్తారు. ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థలు చేస్తాయి.
ఎప్పుడైనా చేస్తాయి. నిరంతరం నేను చెప్తున్నా, నిరంతరంగా జరుగుతూనే ఉంటది. నిఘా ఉంటది. పార్టీ ప్రతి పార్టీ కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఉదాహరణ కొంటున్నాను, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీల కార్యక్రమాల మీద కూడా నిఘా ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు అధికార పార్టీ ఏం కాదు, అధికారంలో కూడా ఏం రావు, అయినప్పటికీ కూడా వాళ్ళ కార్యక్రమాల మీద నిఘా ఉంటాయి. మీరేమో కావట్లేదని అన్నారు. రవి గారు చెప్తున్నారు ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అంటున్నారు. రెండవది సారీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఏదైతే చెప్తున్నారో నిఘా సంస్థలు చేస్తారు అని చెప్పేసి ఇంటెలిజెన్స్, మళ్ళీ మీకు చెప్తున్నా నేను, ఎథికల్ అండ్ అనెథికల్ ఉంటాయండి. ఎథికల్ గా మీరు ఇన్ఫర్మేషన్ రాబట్టచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కు ఉంది. అంతేకాని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లో పోయి వాళ్ళకి ఎవరెవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ కింద నేను భయభ్రాంతులు గురి చేస్తానని చెప్పడం దిస్ ఇస్ అనెథికల్. అంటే ఇప్పుడు మీరు ఎథికల్ గా అంటే ఇప్పుడు ఎథికల్ గా వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఒప్పుకుంటున్నారు. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎథికల్ గా అంటే దెన్ యూ హ్యావ్ టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ డ్యూటీ, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు పుల్ ద ఇన్ఫర్మేషన్. నాట్ బై డూయింగ్ ఫోన్ ట్యాపింగ్. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. ఒక పర్సనల్ జరుగుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, పర్సనల్ గా తీసుకుంటున్నారు. పర్సనల్ ఎక్కడ తీసుకుంటున్నారండి? షోస్ ఎవిడెన్స్ కదా. మీకు ఏమైనా అప్పుడే ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేటగిరికల్లీ సెడ్, ఇది మా ఫోన్లో ట్యాపులు జరుగుతున్నాయి, నువ్వు ఎక్కడ దాక్కునే సరే నీ బయటికి లాక్కొస్తామని చెప్పేసి. మీరు చెప్పండి, ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే స్వేచ్ఛగా జీవిస్తున్నారు కాబట్టి, ప్రజాప్రభుత్వంలో హాయిగా ఉన్నారు కాబట్టి ఎవరు దాని మీద ఎలిగేషన్స్ వేయట్లేదు. బిజినెస్ మెన్స్ ని పీడిచ్చారండి. బిజినెస్ మెన్ ఎక్స్టార్షన్ కింద వాళ్ళని పంపించి, జనాల్ని పంపించి, అరే వీళ్ళు ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి వీళ్ళ ఒక ఎమ్మెల్సీ ప్రజల్ని వ్యతిరేకంగా ఉసురు పోసుకుంటా ఇవాళ ఇందాక మిత్రుడు ఒకడు చెప్పాడు, కాళేశ్వరం మిత్రుడు బీజేపీ మిత్రుడు వెంకటరెడ్డి గారు కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరంలో ఏం తేలిందండి? కేసీఆర్ గారు విచారణకు రానన్నారా? విచారణకు ఏం చెప్పారండి? ఏం జరిగింది? విచారణ ఏం జరిగింది? మిత్రులు మాట్లాడుకోమని సమాధానం చెప్పాలి. క్లారిటీ తీసుకోండి వెంకటరెడ్డి గారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కమిషన్ వేసినా కూడా, ఏ ఎంక్వైరీ వేసినా కూడా రిపోర్ట్లు రావట్లేదు. అదే విధంగా రకరకాలుగా కమిషన్లు వేస్తామని చెప్పినారు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏమైతుంది? కాళేశ్వరంలో ఏమైంది? కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటారు కదా, మీరే చెప్పుకోరు కదా. మేమే డిజైన్ చేసినాం, మేమే కట్టించినాం, బీబీసీ అన్ని ఛానల్ వేపించారు కదా. ఏమైంది? ఇప్పుడు మేడిగడ్డ కుంగుతుంది, సుందీల అన్నారం బొంగలు పడిపోతా ఉంది, దాన్ని వాడుకోలేని పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ తెలంగాణ ప్రజలకు ఏమవుతుందో. వాడుకోలేని పరిస్థితి ఉందా లేదా? వాడుకోలేని పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు అదే కాళేశ్వరం మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేని రేపు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఏమంటారు అధికారులు? నేను చెప్పలేదు, అధికారులు చేసారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళు తీసుకున్న పరికరాలు మరి ఎక్కడ కొనుక్కొచ్చారు ఏంటో ఇవన్నీ కూడా బయటపడాలంటే ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే బయటకు వస్తాయి, లేకపోతే బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మేము విచారణ చేస్తాము, సిట్ దగ్గరనే ఉంటుందని చెప్పేసి ఇందాక నుమ్మన్ గారు క్లారిటీ ఇచ్చారు. చేయండి, వచ్చాక కూడా ఎట్లా వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది కదా మనకేమైంది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఫార్ములా కేసులో ఎవిడెన్స్ ఉందని చెప్పి క్లియర్ గా చెప్పారు. మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని దగ్గర 4-5 నెలలు అయింది. ఏమైంది? ఇప్పటికి 2-3 సార్లు విచారణ అయింది, ఇంకోసారి పిలుస్తున్నారు. సో అక్కడ ఫోన్లు సబ్మిట్ చేయకపోతే, ల్యాప్టాప్లు సబ్మిట్ చేయకపోతే డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏ విధంగా రిట్రీవ్ చేస్తారు, ఏ విధంగా కేసులు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి చెప్పండి. అక్కడ ఎవిడెన్స్ ఎక్కడ కనిపించే అవకాశాలు ఉంటాయా? ఏంటంటే ఎవిడెన్స్ లేకపోతే కేసులు నిలబడవు, డెఫినెట్ గా అందరికి తెలుసు. కాబట్టి ఓకే అండి, మీ ఆడియో డిస్టర్బ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి వెంకటరెడ్డి గారు. నేను మళ్ళీ వస్తాను. రవి గారు ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు, ఆ పాయింట్ మాట్లాడతారు. లేదండి, కాళేశ్వరం మీద వెంకటరెడ్డి గారు పాసింగ్ రిమార్క్స్ చేసినారు కాబట్టి ఐ హావ్ టు క్లారిఫై. అసలు కాళేశ్వరంలో ఏం జరిగిందని ఏం తెలిసిందండి? ఎన్డీఎస్ఏనే, ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఏనే వేసింది. ఎప్పుడు వేసింది? అసెంబ్లీ ఎన్నికల ముందు వేసింది. అర్జెంట్ నివేదిక ఇచ్చింది. ఏం చెప్పింది? ఒకటి,
పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఏం చెప్పింది? టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు 2 రోజుల ముందే ఆగమేఘాల మీద తుది నివేదిక ఇచ్చింది. తుది నివేదిక అనేది ఫైనల్ అనుకుందాం. తుది నివేదికలో ఎన్డీఎస్ఏ ఏమిచ్చింది చెప్పండి అని చెప్పాలి కదా. ఏమిచ్చిందండి? కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం మునిగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం పనికిరాదని చెప్పిందా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పిందా? ఏం చెప్పింది చెప్పండి. కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగా, చాలా కేటగిరికల్ గా చెప్పింది ఏంటంటే, మేడిగడ్డలో 8 బ్లాక్లలో 7వ బ్లాక్ లో 3 పియర్స్ దెబ్బతిన్నాయి. ఆ మూడింటిని పునర్నిర్మాణం చేసి గాని, మరమ్మతులు చేసి గాని మేడిగడ్డని యథావిధిగా ఉపయోగంలో తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అని చెప్పింది. ఇది అబద్ధమా ఎన్డీఎస్ఏ ఇచ్చింది? ఈ వాస్తవాన్ని పక్కకు పెట్టి ఎన్డీఏ బీజేపీ ఒక వైపున, కాంగ్రెస్ ఒక వైపున కూడా బలుక్కొని దుష్ప్రచారాన్ని చేస్తాయి మేడిగడ్డ మీద. ఒక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగితే మొత్తం కాళేశ్వరమే కుంగిపోయింది అన్నట్టు. అంటే కాళేశ్వరంలో ఒక మేడిగడ్డనేనా? కాళేశ్వరం మేడిగడ్డ లాంటి 100 ప్యాకేజ్ ఉన్నాయి. సుందిలా ఉంది, అన్నారం ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అన్నపూర్ణ సాగర్ ఉన్నది, గంధమల రిజర్వాయర్ ఉన్నది, బసాపూర్ రిజర్వాయర్ ఉన్నది, 204 కిలోమీటర్ల టన్నల్ సొరంగ కాలువ ఉన్నది, 1531 కిలోమీటర్ల ఓపెన్ కాలువ ఉన్నది, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి. ఇవన్నీ పనిచేస్తలేవా? వీటన్నిటి వాడుకుంటున్నామా? వాడుకుంటలేదా? ఇవన్నీ కూడా 94,000 కోట్లే కదా. 1,00,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు వచ్చని చెప్పేసి మాట్లాడతారు. ఇవన్నీ అబద్ధాలు. విషయం ఎందుకు అంటే కాళేశ్వరంని ఇవాళ మేడిగడ్డని ఆ విధంగా ఎండబెట్టినట్లయితే, మేడిగడ్డని మునిగిపోయేటట్టయితే, కొట్టుకుపోయి చూసినట్టయితే, ఇవాళ బీజేపీ పార్టీకి కావాల్సింది ఇచ్చంపల్లి దగ్గర ప్రయత్నం చేసింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి గోదావరి. బీజేపీకి కావాల్సింది ఏంటంటే మేడిగడ్డని, కాళేశ్వరాన్ని ఎండబెడితే మొత్తం తెలంగాణను పక్కకు పెట్టేసి గోదావరి, కావేరి నుంచి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవాలనేది. వినండి, లేదు ఈ కుట్ర. వీళ్ళు ఏదో వీళ్ళనే అన్నట్టుగా మాట్లాడటం వల్ల గోదావరి, కావేరి అనుసంధానం నుంచి తమిళనాడుకి 200 టీఎంసీల నీళ్ళని కుట్ర తరలించుకుపోయేటటువంటి కుట్ర బీజేపీ ఉన్నది. దానికి మేడిగడ్డ అడ్డంకి ఉంది కాబట్టి మేడిగడ్డను బదనాం చేస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే బయటపడింది. బంకచర్ల నుంచి ఆంధ్రాకు, పోలవరం టు బంకచర్ల గోదావరి లింకేజ్ ద్వారా 200 టీఎంసీ. చర్చకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆపాల్సింది, అది మాట్లాడకండి ఆపాల్సింది. సునీత గారు ఫస్ట్ మిత్రుడు వెంకటరెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి నేను ఆ మాట చెప్పి, చంద్రబాబు నాయుడు కోసము, నరేంద్ర మోడీ కోసము రేవంత్ రెడ్డి మేడిగడ్డని, కాళేశ్వరం ఎండగట్టి తెలంగాణ ప్రయోజనాల్ని బలి పెడుతున్నారు. అది మేము ఇవాళ నిలబడ్డం కాబట్టి, మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఢిల్లీకి పోయింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా ఎక్కడి నుంచి తీసుకుపోతారండి? బంకచర్ల గోదావరి రిజర్వాయర్ తోటి బీజేపీ లేదా వెనకాల? బీజేపీ చేస్తున్నది కదా ఇది. ఓకే అండి, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడడం టైం ఇవ్వాలి. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? అటు ఇప్పుడు షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు, జగన్ కూడా రియాక్ట్ అయ్యారు, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, మీకు కూడా నేను ఒక రవికుమార్ గారు అన్నదానికి ఇందాక ఒక సమాధానం చెప్పి మిగతా మీరు ఈ ప్రశ్న. రవికుమార్ గారు ఇందాక అన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అది బహిరంగ రహస్యం అని చెప్పడం అది సరైన విధానం కాదండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఎవరి వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కూడా ఎవరి ఫోన్లు ఎవరు వినకూడదు. అది ఖచ్చితంగా అలా విన్నారు అంటే అది ఖచ్చితంగా నేరం. దానిలో ఎటువంటి ఇది లేదు. అది వేగ్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని అనేది అది సరైన విధానం కాదు. అందుకే కదా మనం మావోయిస్టుకు సంబంధించి ఒక రివ్యూ కమిటీ పెట్టారు. వాళ్ళకి సంబంధించిన సంఘ వ్యతిరేక శక్తులు కానీ, దేశద్రోహం చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడానికి ఒక ప్రొవిజన్ పెట్టారు రాజ్యాంగం. అంతేగాని ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేసే అధికారం ఎవరికి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా అప్పట్లో ఆ విధంగా చేసుంటే కనుక అది ఎందుకు చేయాల్సి వచ్చింది? లేదా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు చేస్తుంది కానీ మేము కూడా చేశామనే విషయం ఉంటే ఇదే వెళ్ళి మీరు ఆ సిట్టు ముందు చెప్పండి.
మేము చేశాము, ఇగో దానిలో తప్పేం లేదు, అన్ని రాష్ట్రాలు చేస్తాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా చేసింది ఆ రోజు అని చెప్పండి. మరి అదే నేరం కాదు అని మీరు భావిస్తున్నారు కాబట్టి నా ఉద్దేశము నేను చెప్పింది కూడా అదే, జరుగుతున్నది ఇంటెలిజెన్స్ జరుగుతుంది. నేను ప్రభుత్వాన్ని ఇవాళ ఆ పార్లమెంట్ లోనే గొడవ జరిగిందండి. అది అప్పటి జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులు జరిగింది, రాజకీయ పార్టీలు జరిగి అందరూ చేస్తున్నది పార్లమెంట్ లో గొడవ జరిగింది. అది తప్పంటున్నా. నేనేమంటున్నా అది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను తప్ప అది కరెక్ట్ అని చెప్తాలే నేను. మీరు ముందు వినలేదు. మస్తాన్ గారు మొదట ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు వినలేదు, మొదట మాట్లాడినప్పుడు మీరు వినలేదు కాబట్టి మీకు ఆ క్లారిటీ చెప్తున్నాను నేను. ట్యాపింగ్ నుంచి మాట. ఇప్పుడు షర్మిల గారు ప్రధానంగా ఒక ఆరోపణ చేశారండి. ఏంటి అది? టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నాకు ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు నేను పార్టీ పెట్టినప్పుడు ఈ విధంగా, ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి ఆ టెలిఫోన్ ట్యాపింగ్ నేను ఏదైతే వేరే వాళ్ళతో మాట్లాడానో అది నాకు రికార్డ్ తీసుకొచ్చి వినిపించారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. దానికి ఇప్పుడు ఆమె ఏమంటుంది, కేసీఆర్ గారు జగన్ గారు కుమ్మక్కై నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఒక కుట్ర చేశారు, దానిలో భాగంగానే టెలిఫోన్ ట్యాపింగ్ లో నా ఫోన్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా అన్ని వినటం ద్వారా నా ఎదుగుదలను అడ్డుకున్నారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. సో దానికి వైవి సుబ్బారెడ్డి గారిని ఎవిడెన్స్ గా పెట్టింది. బికాజ్ ఆఫ్ ఆయనే స్వయంగా ఆ రికార్డ్ అయిన ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డ్ అయిన అంశాన్ని నాకు వినిపించారు స్వయంగా అంటున్నప్పుడు ఆమె డిమాండ్ లో చాలా అర్థవంతమైన ఇది ఉంది కాబట్టి, న్యాయంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు ఎప్పుడు వినిపించారు, ఏంటి, ఆయన ఫోన్ లోకి ఎవరు పంపించారు, అసలు ఆ రికార్డు అదంతా కూడా తేలాల్సిన అంశంగా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల్ని వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్ని ముందుగా తెలుసుకొని దానికి నివారణ చర్యలో లేకపోతే అవతల వాళ్ళని ప్రలోభ పెట్టడమో చేసే విధంగా మనకి టెలిగ్రాఫ్ చట్టం చెప్పలేదు. టెలిఫోన్ ట్యాప్ చేయమని ఎవరిని చెప్పలేదు. అది కేవలం దేశద్రోహులు కానీ రాష్ట్రానికి సమాజానికి కీడు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ టెలిఫోన్లు కూడా అది కూడా రివ్యూ కమిటీకి పంపించి కూలంకషంగా విచారించి అప్పుడు మాత్రమే వాళ్ళని ట్యాప్ చేయమన్నారు. కానీ మన చేతిలో అధికారం ఉంది కదా, పరికరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వందల మంది ప్రత్యర్థి పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తన బీఆర్ఎస్ లోని వాళ్ళ పార్టీలకు సంబంధించిన కొంతమంది ఎవరైతే నిఘా పెట్టాల్సిన వ్యక్తులు ఉన్నారో, నమ్మలేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద కావచ్చు, లేదా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఎవరన్నా ప్రత్యర్థి రాజకీయ పార్టీ సహకరిస్తున్నారని వీళ్ళందరినీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు షర్మిల గారు ఏదైతే చెప్పారో దాని మీద ఖచ్చితంగా విచారణ అంశంగా తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విషయమై మీడియా ప్రశ్నించినప్పుడు కూడా అదేదో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టింది కాబట్టి అక్కడో ఏమైనా ట్యాప్ చేసింటారు కానీ నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన అన్న విషయాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఆమెని స్వయంగా తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తుంది, తన వరుసకి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తుంది. పైగా ఆయన ఫోన్ లో ఆ ఎవిడెన్స్ ఉందన్నది కూడా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీని మీద ఎవరైతే ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దర్యాప్తు చేస్తా ఉన్నారో దాని మీద కూడా విచారణ అడిగినట్లుగా విచారణ చేసి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే అండి, వెంకటరెడ్డి గారు చెప్పండి. నాకు ఇంతమంది క్లారిటీ లేదు, ఎందుకంటే నేను ట్రావెల్ లో ఉన్నాను, అది వినపట్లేదు సరిగా. నేను ఏమంటున్నానంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుద్ది? ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులు కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, నక్సలైట్ యాక్టివిటీస్ కానీ, భారతదేశ సమగ్రత కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ భంగం కలిగినప్పుడు డెఫినెట్ గా ఎస్ ట్యాప్ చేస్తారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులో పరిధులు దాటి ఏ విధంగా వెళ్ళిందో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాన్ని రీతిగా చేయటం అనేది డెఫినెట్ గా నేరమే కదా, దుర్మార్గమైన చర్య కదా ఇది. ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి రాజకీయాల కోసం, అవసరాల కోసం, లేకపోతే సొంత ప్రయోజనాల కోసం చేయటం అనేది డెఫినెట్ గా అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో అట్లాంటిది ఇది దాటి ఇక్కడ కాకుండా మళ్ళీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు షర్మిల గారిది ఫోన్ ట్యాప్ చేశారంటే ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది ఆమె, ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది, పార్టీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టే అవకాశాలు ఉంటాయా, అలాంటి ఏమైనా ఆ సందర్భాలు ఆ మాటలు వినటానికి రేపొద్దున వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా అవి కూడా బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలంటే సమగ్రంగా
దర్యాప్తు చేయాల్సిందే. ఆ సిట్ లో కూడా మిగతా ఎవరైతే ఇప్పుడు ప్రభాకర్ రావు ఏదైతే మెయిన్ ఉన్నాడో అక్యూజ్డ్ గా, అతన్ని డెఫినెట్ గా ఎవరు చేపించారు, ఎక్కడ చేపించారు, ఎందుకు చేపించారు ఇవన్నీ. ఎందుకంటే ఆయన రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి ఐజీ స్థాయిలో ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించి ఇట్లా చేయటం అనేది డెఫినెట్ గా అది టెలికాం మంత్రిత్వ శాఖ కూడా కేంద్రం పరిధిలోనే ఉంది కాబట్టి ఎందుకు ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం సొంతంగా విచారణ చేయలేకపోతుంది? అండ్ ఇంకోటి మీరు అన్నట్లుగా ఇది కేవలం తెలంగాణకు కాకుండా ఏపీ వరకు వెళ్ళింది కాబట్టి బీజేపీ ఏమైనా సిబిఐ కోరే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి, ఛాన్సెస్ ఉన్నాయి, డెఫినెట్ గా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని రోజుల్లో. ఒకవేళ ఈ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో తేలకపోతే రేపొద్దున ఇంకా వేరే కోర్టుకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ప్రభుత్వం కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే మిగతా దర్యాప్తు జరిగే అవకాశాలు ఉంటాయి. నేనేమంటున్నాను అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దీని మీద మొత్తం కూడా మూలాలు కదలాలంటే, బయటికి రావాలంటే, కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వెనకాల ఉన్నారో రావాలంటే డెఫినెట్ గా ఒక ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. సరే సిట్ వేశారు కాబట్టి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దాని మీద ఎక్కడ పరికరాలు కొనుక్కొచ్చారు, ఇజ్రాయెల్లో కొనుక్కురావాలంటే పరికరాలు కొనాలంటే మరి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కూడా అనుమతి ఉండాలి. నేను ఇంకోటి చెప్పాలనుకుంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే సంఘ విద్రోహ శక్తిలో నక్సలైట్ లో మిగతా వాళ్ళ గురించి చేస్తే ఆ హార్డ్ డిస్క్ లో నెక్స్ట్ గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేయాలో వద్దా? హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అప్పగించాలి కదా. దాంట్లో ఎనలైజ్ చేసిన తర్వాత డేటా అంతా బయటకు వస్తుంది. వాటిని ధ్వంసం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే తప్పు చేస్తేనే చేయాల్సి వచ్చింది కదా. ఇప్పుడు తప్పు చేశారు కాబట్టే వాటిని డిస్ట్రాయ్ చేశారు కదా హార్డ్ డిస్క్లు ఎందుకు ఎలక్షన్ కాకముందే, ఎలక్షన్ అవుతున్నప్పుడే వాటిని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఎక్కడో డెలిబరేట్ గా వాంటెడ్ గా చేసినట్టు కనపడతా ఉంది కదా. ఇవన్నీ కూడా బయటకు రావాలంటే డెఫినెట్ గా సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిందే, బయటకు రావాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఎంతో మంది ఉన్నారు, బయటకు రావట్లేదు చాలా మంది. కాకపోతే ఇంకొకరు కూడా కంప్లైంట్ చేశారు, బ్లాక్ మెయిల్ చేసి మా దగ్గర డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి కంప్లైంట్ కూడా వచ్చింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే డెఫినెట్ గా ఏదో స్వేచ్ఛ హక్కుని మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏదైతే స్వేచ్ఛ హక్కు ఉందో, వ్యక్తిగత స్వేచ్ఛ ఉందో అవన్నీ కూడా కాల రాసి ఇవన్నీ కూడా చేయడం అనేది డెఫినెట్ గా దుర్మార్గమైన చర్య. గౌరీశంకర్ గారు ఫైనల్ ఏం చెప్తారు? ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది రాజకీయంగా వాడుకుంటున్నారా లేదంటే నిజంగా న్యాయంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, కాన్స్పిరసీ అగేన్స్ట్ ద స్టేటా, దేని గురించి చేశారని డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ తేలాలి. అండ్ సెకండ్, ఎవరైనా పరిధి దాటిపోయి డెలిబరేట్ గా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేశాను, ఫోన్ ట్యాపింగ్ చేశారంటే తప్పగా వాళ్ళ శిక్ష పడాలి, ఇంకోసారి చేయొద్దు ఎవరు. ఓకే, ఎస్ నుమన్ గారు మీ ఫైనల్ కమెంట్స్. సో ఫైనల్లీ నియంత పాలన, గడిల పాలన ఏదో రకంగా అయితే జరిగిందో ఇంతకు ముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటి సర్వైలెన్స్ రాష్ట్రంలో ఏదైతే జరిగిందో, నిఘా పెట్టి ప్రత్యర్థుల్ని దాడి చేయడం, ప్రత్యర్థుల మీద ప్రతి వ్యూహాలను పనడం, ఎక్స్టార్షన్ ర్యాకెట్ కింద జనాల్ని భయభ్రాంతుల్ని గురి చేయడం, బిజినెస్ మెన్ని భయభ్రాంతులకు గురి చేయడం, సినిమా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అటువంటిది ఇంకా జరగదు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మీరు చూసినట్లయితే ధర్నా చౌక్ ఓపెన్ గా ఉంది. ప్రతిరోజు వాళ్ళు ఏ రకంగా ప్రొటెస్ట్ చేయాలనో చేసుకోవచ్చు. మేము హౌస్ అరెస్ట్ లాంటివి ఏమీ చేయడం లేదు. సో నేను అనేది ఏంటంటే ఎవరైతే దీనికి విక్టిమ్స్ గా ఉన్నారో, ఎవరైతే దీనికి బాధితులుగా ఉన్నారో వాళ్ళు ముందుకు రండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వచ్చి తమకు జరిగినటువంటి అనుభవాల్ని మీరు అక్కడ క్లియర్ గా కేటగిరికల్ గా చెప్పండి. చెప్పినప్పుడే క్లియర్ గా మనకి ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు షర్మిల కూడా ఈ విషయం పైన కమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమె మళ్ళీ ఏపీ చీఫ్ కాబట్టి కాంగ్రెస్ కి సో పిలిపిస్తారా? yes of course ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ విల్ కాల్ హర్. తను చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసెస్ వెళ్తాయి. వారు కూడా రావాల్సిందే. వారు కూడా yes of course ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా చట్టానికి ఎవరు అతిథులు కారండి. రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రావాల్సిందే. వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ కావాల్సిందే. ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. కాబట్టి తప్పకుండా ఎవరైతే దీంట్లో విక్టిమ్స్ గా ఉన్నారో, దీంట్లో బాధితులుగా ఉన్నారో వాళ్ళందరూ వస్తారు. వచ్చిన అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దే విల్ సెండ్ నోటీసెస్. వచ్చిన
వెంటనే ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు రికార్డ్ ఎవిడెన్స్ చేసిన ఎప్పటిలోపు అంటే రిజల్ట్స్ వస్తాయి? ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు లాగుతారా? ఐ హోప్ త్వరలోనే ఫైనల్ స్టేజెస్ కి వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరు ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. యూనో మా పిసిసి చీఫ్ కూడా అక్కడ వెళ్లారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు రాజ్యసభ ఎంపీ, అప్పటి యూత్ కాంగ్రెస్ లీడర్, వారు వెళ్లారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారండి. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దెన్ దే విల్ కనెక్ట్ లాజికల్ ఎవిడెన్సెస్ ని కనెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్ అవును ఇది వాస్తవంగా జరిగింది అని ధృవీకరించినప్పుడు శిక్ష దీంట్లో ఎవరు నంబర్ 1 ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత కాన్స్పిరేటర్స్ అయినటువంటి మిస్టర్ కేటీఆర్ గారి మీద కూడా కేసెస్ బుక్ అవుతాయి. ఆఫీసర్స్ ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. ఎవరైతే చట్టానికి అతీతంగా పనిచేస్తారో ప్రతి ఒక్కరు శిక్షకు అర్హులే. ఓకే, ఎస్ రవి గారు, ఫైనల్ గా మీ కామెంట్స్ ఏంటి? సునీత గారు, సరే తప్పనిసరిగా ఏది అయినా కూడా ఓ విచారణ కమిషన్ సిట్టే సరే కమిషనా అది ఏజెన్సీయా వాట్ ఎవర్ టీమా విచారణ జరగాల్సిందే, వాస్తవాలు జరగాల్సిందే. మేము కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వానికి ఖచ్చితంగా దానికోసమే నిలబడి కొట్లాడేటటువంటి వాళ్ళం, పనిచేసేటటువంటి వాళ్ళం. బస్ అది దానికి ఎగనెస్ట్ దట్ స్పిరిట్ ఏం జరిగినా కూడా విచారించండి, నిజాలు తేల్చండి, వాస్తవాలు ఏందో సమాజానికి కూడా తెలియాలి. భవిష్యత్తులో ఇంకెవరు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. 2, ఇవాళ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ మన కాంగ్రెస్ మిత్రులు కానీ చెప్పిన దాని ప్రకారంగా ఎట్లా అనిపిస్తుందంటే అసలు ఇంకెప్పుడు జరగలేదు, ఇంకేమి జరగలేదు. ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 14 దాకా కొన్ని వేల మంది ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసేటటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కొన్ని వేల మంది ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినాయి. ఎస్, గుండె మీద చేసుకుని ఇవాళ చెప్పమని చెప్పండి. వాళ్ళతో ఉన్నారు కదా కోదండరామ్ గారి ఫోన్ అప్పుడు ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నట్టు కోదండరామ్ గారి ఫోన్ ట్యాప్ కాలేదా? స్వామి గౌడ్ నెంబర్ ట్యాప్ కాలేదా? ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. అప్పటికి టెక్నాలజీ లేదు. ఎవరన్నారు? అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ తోటి. అరే 2004లోనే అదొక అజిటేషన్ గా జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రంగా దాడులు, భౌతిక దాడులు జరిగేవి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళకు ఏజెంట్లుగా పనిచేస్తారు. భౌతిక దాడులు ఎక్కడ జరగాలి? ఎక్కడండి? మీరు ఏడున్నారండి? మీరు ఎక్కడున్నారు? ఉద్యమంలో మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులని ఉరికించి కొట్టిండ్రు, తూటాలతోటి పేల్చిండ్రు, రబ్బర్ తూటాలతోటి కాల్చిండ్రు, లాఠీ చార్జీ చేసిండ్రు, విపరీతంగా నిర్బంధం పాటించి భౌతిక దాడులు ఎక్కడ జరిగినాయండి? భౌతిక దాడులు ఎవరండి చెప్పింది? ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. ఇలా ఎందుకంటే షర్మిల కూడా ఎందుకు వచ్చిందంటే తెలంగాణను ఉద్ధరించడానికి రాలే, తెలంగాణ ప్రజల మేలు కోసం పార్టీ పెట్టలే. ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ వ్యతిరేక శక్తుల ఏజెంటుగా, తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రయోజనాలకు తెలంగాణ గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా, మరి మీరెందుకు అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరెందుకు జాగ్రత్త తీసుకోలేదు? అప్పుడే చెప్పినాము, ఉద్యమ కాలంలో మా ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయని మాట్లాడినాం. ఫోన్ ట్యాప్ల కంటే ఆ రోజు మాకు ఉద్యమం ముఖ్యం. తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలని అన్నిటిని ఎదిరించి తెలంగాణ సాధించుకోవటం మాకు ముఖ్యం. అందుకోసం తెలంగాణ కుట్రలు ఏం చేసుకుంటారు? మమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు? అయినా కూడా మేము ప్రత్యామ్నాయ పద్ధతి వచ్చారు. మీరు అన్నట్టు ఇవన్నీ తర్వాత అధికారంలోకి వచ్చారు. జరిగిందని చెప్పి మాట్లాడటం అనేది ప్రజలకు అన్ని తెలుసు. ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు ఒక నిమిషం, క్లారిటీ అందరికీ తెలుసు. ఒక నిమిషం
గారు ప్రజలకు అన్ని తెలుసు, మీరు చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. ఒక నిమిషం మీరు ఆగండి, మీరు ఆగండి. ఆయన చెప్పినా చెప్పకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు క్లారిటీ ఉంది. ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. రవికుమార్ గారు, రైట్, ఓకే ఓకే ఓకే, రైట్ అండి, రైట్. ఏదేమైనా మీరన్నా ఆయనన్నా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అందరు కూడా కలిసి కట్టుగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యింది. ఎవరి కోసమో కాదు, అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ట్యాపింగ్లు ఎవరు ఎంకరేజ్ చేయరు. సిట్కి సంబంధించి ఖచ్చితంగా నుమన్ గారు, రవికుమార్ గారు, ఇట్లాంటివి ఏమున్నా కూడా మీరు బయట లైవ్ తర్వాత మీరు చూసుకోవాలి, ఇక్కడ కాదు. రైట్ రైట్, ఓకే ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.